దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. మీతో కొన్ని విషయాల్ని నేను వివరించడానికి మీ ముందుకు నేను రావటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ వారు ఒక యాంకర్ రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని విషయాల్ని క్రైస్తవుల్ని గూర్చి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గూర్చి ప్రస్తావించినప్పుడు రాధా మనోహర్ దాస్ గారు, ఆయన వయసులో పెద్దవారు, మహాజ్ఞానినని ఆయన దేశమంతా తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులతో ఇళ్ల మధ్యలోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, గ్రామాల్లో, పట్టణాల్లో, రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టేషన్స్ లో ఆయన తిరుగుతూ అనేక విషయాల్ని చర్చిస్తూ ఉంటాడు. రాధా మనోహర్ దాస్ గారు అనేందుకు ఆయన్ని బహువచనముతో గౌరవప్రదంగా సంబోధిస్తున్నానంటే కేవలం వయస్సులో నాకన్నా పెద్దవాడు అన్న ఉద్దేశంతోనే, లేదా గారు అన్న మాట నేను సంబోధించడానికి ఇష్టపడను. కేవలం వయసులో పెద్దవాడు కదా అని నేను గారు అని సంబోధిస్తున్నాను. ఈ సంస్కారం నాకుగా రాలేదు, కానీ ఈ సంస్కారం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నాకు వచ్చింది. ఈ సంస్కారం నా దేవుడు నాకు నేర్పించాడు. సేవకులు, క్రైస్తవులు సంస్కారవంతంగా ఉండాలి, శత్రువునైనా సరే ప్రేమతో చూడాలి అని మా దేవుడు, మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకు నేర్పించింది. అయితే విషయానికి వద్దాం. రాధా మనోహర్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఏం చెప్పొచ్చు? మాట్లాడటం తప్పు కాదు. ఇది స్వతంత్ర భారతదేశం. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా వారికి నచ్చిన విషయాన్ని ప్రకటించుకునే ఆ యొక్క హక్కు, అధికారం, స్వేచ్ఛని ప్రభుత్వం ఇచ్చింది, దేశం ఇచ్చింది. ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు, దేశాల్లో పడి తిరుగుతున్నప్పుడు, వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయన మత గ్రంథాన్ని ప్రకటించుకుంటే సంతోషమే, ఆయన యొక్క దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించుకుంటే సంతోషమే. మేము సంతోషిస్తాం. వినేవాడు వింటాడు, వినని వాడు వినడు, ఆచరించేవాడు ఆచరిస్తాడు, ఆచరించని వాడు ఆచరించడు. ఆయన మాటల్లో సత్యం ఉంది, వారి మత గ్రంథాల్లో సత్యం ఉందంటే ఆ గ్రంథాన్ని తెచ్చుకుని చదివేవాడు చదువుతాడు, లేదు అనుకున్నవాడు చదవడు. అది వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే రాధా మనోహర్ దాస్ గారు ఏం చేస్తున్నారు? హిందుత్వాన్ని విస్తరింప చేయటానికి, వారి నమ్మినటువంటి దైవములని వారు అనేకులకు పరిచయం చేయటానికి, ఆయన దైవాన్ని పరిచయం చేసుకుంటే చాలా సంతోషమే. కానీ ఆయన అలా చేయటంలా మా నాన్న గొప్పోడు అని నువ్వు దేశమంతా తిరిగి చెప్పినా తప్పేం కాదు. రాధా మనోహర్ దాస్ గారు మీతోనే నేను సూటిగా మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి, ఆయనని అభిమానిస్తున్నటువంటి క్రైస్తవేతరులను కూడా నేను ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాను. మీరు మీ దేవుడు గొప్ప అయితే మీ దేవుని ఔన్నత్యాన్ని, మీ దేవుని యొక్క గొప్ప తత్వాన్ని, మీ దేవునిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గొప్ప గుణాన్ని ప్రకటించండి, తప్పు లేదు. లేదా కరపత్రాలు కూడా కొట్టించి పంచి పెట్టండి, తప్పేమీ లేదు. లేదా వాల్ పోస్టర్లు కూడా గోడల మీద అంటించండి, తప్పేమీ లేదు. లేదా ఆటోల మీద హారన్లు కట్టుకొని ప్రకటించండి మీ దేవుని వార్తని, తప్పేమీ లేదు. ఏమని? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే మంచివాడు అని చెప్పండి, తప్పులేదు. దాన్ని ఎవ్వరూ అభ్యంతరపరచడానికి హక్కు లేదు. ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం కూడా మీ యొక్క దైవాన్ని ప్రకటించుకునే ఆ విధానాన్ని ఆపటానికి మా ఎవరికి హక్కు లేదు. ఇది స్వతంత్ర భారతదేశం అని చెప్పాను ఆల్రెడీ. యు హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రీచ్ యువర్ గాడ్, టు ప్రీచ్ యువర్ గాడ్స్ లవ్ టు ద వరల్డ్. ప్రపంచానికి మీ దేవుని యొక్క ప్రేమని, ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ప్రతి ఒక్క వ్యక్తికి అర్హత, స్వేచ్ఛ ఇవ్వబడింది. క్రైస్తవుడికైనా, ముస్లింలకైనా, హైందవులకైనా. అయితే మీరు చేస్తున్న తప్పేంటంటే, రాధా మనోహర్ దాస్ గారు మీ దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించుకోవడం పక్కన పెట్టేసి, మీ గ్రంథంలో ఉన్న విషయాల్ని ప్రకటించుకోవటం పక్కన పెట్టేసి,
మీ మతంలో ఉన్నటువంటి మంచి ఆచారాలని ప్రకటించడం పక్కన పెట్టేసి, మీ నాన్న గొప్పతనం చెప్పుకోవడం పక్కన పెట్టేసి మీరేం చేస్తున్నారంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద పడిపోతున్నారు, బైబిల్ దేవుని మీద పడిపోతున్నారు. యేసు ప్రభుని నిందించటం, యేసు ప్రభుని వ్యంగ్యంగా, హేళనగా, అవమానకరంగా, వెటకారంగా మాట్లాడటం, యేసు ప్రభు అబద్ధం, బైబిల్ దేవుడు అసత్యం. బైబిల్ ఏమంటున్నారు మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ? బైబిల్ దేవుడు అబద్ధం, బైబిల్ బూతు పుస్తకం అని మీ నోటితో మీరు మాట్లాడారు. క్రైస్తవులు దొంగలు అన్నటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడారు. మీ యొక్క సిద్ధాంతం, మీ మత గ్రంథాలు, మీ దేవుళ్ళు అవేనా నేర్పించాయి మీకు? మీ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి మీకు స్వతంత్రం ఉంది, కానీ ఇతర మత గ్రంథాలని, ఇతర నమ్మకాన్ని, ఇతరుల దేవుళ్ళని విమర్శించే హక్కు, అధికారం మీకే కాదు, నాకు కాదు, ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా ఇవ్వబడలేదు. ఏమి ఇవ్వబడలేదు? ఏ ఇతర మతాన్ని, ఏ ఇతర దేవతలని, ఏ ఇతర దేవుళ్ళని విమర్శించే అధికారం, స్వాతంత్రం, హక్కు నాకు మీకు ఎవ్వరికి ఇవ్వబడలేదు. మీరేం చేస్తున్నారు? ప్రయాణాల్లో, వీధుల్లో ఇల్లంబడి తిరుగుకుంటూ మీరేం చేస్తున్నారు? క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి వాక్యాల్ని వక్రీకరిస్తూ, మీకు నచ్చినట్టుగా ఆ వాక్యాల్ని మలుచుకొని, ఆ వాక్యాల్ని తప్పుగా ప్రజల్లో పరిచయం చేస్తూ, క్రైస్తవుల్ని పాడు చేయటానికి, హైందవుల్ని పరిపూర్ణంగా మీ వైపుకు నిలబెట్టుకోవడానికి స్వార్థపూరితమైనటువంటి చెడు బుద్ధితో మీరు క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు, బైబిల్ మీద పడి ఏడుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పడి ఏడుస్తున్నారు, యెహోవా మీద పడి ఏడుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో నేను మీతో మాట్లాడడానికి ఈ రీతిగా మీ ముందుకు రావటం జరిగింది. అయితే విషయానికి వస్తున్నాను. ఈ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి మీరు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి యాంకర్ ఆవిడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే మీరు క్రైస్తవుల్ని గురించినటువంటి ప్రస్తావనని తీసుకుని వచ్చి ఏమన్నారంటే బైబిల్ ఒక బూతు పుస్తకం అని మీరు మాట్లాడారు. బైబిల్ ఒక బూతు పుస్తకం అని మీరు మాట్లాడారు. బైబిల్లో ఉన్నవన్నీ కూడా బూతులే అని మీరు మాట్లాడారు. ఈ రెండు మాటల్ని మీరు వెనక్కి తీసుకుంటే మంచిది. ఈ రెండు మాటల్ని మీరు వెనక్కి తీసుకుంటే మంచిది. ఎందుకు అంటున్నానంటే, సరే వీటికి ముందుగా మీరు మాట్లాడినటువంటి ఆ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను, వినండి, నేను మాట్లాడతాను, నిరూపిస్తా. ఇప్పుడు నేను ఇది చదవమని అడగలేను. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో, ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు, టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు: పరమగీతం, నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోన్లే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. చూస్తే సస్తావు, చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి, వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చే, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు, సరదాగా అన్నాను. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా,
నో క్లారిటీ, no purity, no surety, no reality, no humanity. How stupidity! This rascal speaks about spirituality. విన్నారు కదా, ఈ రాధా మనోహర్ దాస్ గారు, ఈ పంతులు గారు, ఈ సన్యాసి గారు, ఈ యొక్క హైందవుల తరపున ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన దేవుని గొప్పతనం చెప్పడం పక్కన పెట్టేసి ఇంటర్వ్యూలో కూడా, ఇంటర్వ్యూ చేస్తుంది ఎక్కడ, ఒక ఇంట్లో కాదు, అది పర్సనల్ ఇంటర్వ్యూ కాదు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లక్షలాది మంది చూసేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ అక్కడ మీ దేవుని గొప్పతనం చెప్పుకొని ఎవరిని మార్చగలుగుతారు మార్చుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఎందుకు యేసు ప్రభు అబద్ధం, బైబిల్ బూతు పుస్తకం, అందులో ఉన్నవి బూతులు, ఎక్కడున్నాయి బూతులు నాకు చూపిస్తారా మీరు? బైబిల్ బూతు పుస్తకం అని మీకు నరం లేని నారుకోటుంది. నేను ఏం మాట్లాడినా నన్ను నిలబెట్టేవాడు, ప్రశ్నించేవాడు, అడిగేవాడు అని అనుకుంటున్నారా మీరేమైనా? క్రైస్తవులు అంటే చేతులకి గాజులు వేసుకుని కూర్చున్న వాళ్ళు కాదు సార్. కేవలం మా దేవుడు ఇచ్చినటువంటి ఒక నినాదాన్ని బట్టి మేము ఊరికే ఉంటున్నాం. ఏంటో తెలుసా, మా క్రీస్తు ప్రభువులు వారు మాకు నేర్పించింది ఏంటో తెలుసా, నీ శత్రువునైనా నువ్వు ప్రేమించు, ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే తిరిగి ఎడమ చెంపని కూడా నువ్వు చూపించు, అంతేకాని తిరుగుబాటు చెయ్యొద్దు, అగౌరవపరచొద్దు, ఏ ఇతర మతాలని దూషించొద్దు అని మా దేవుడు, మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకు నేర్పించినటువంటి సంస్కారం మాకు సంస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా రాధా మనోహర్ దాస్ గారు అని బహువచనాన్ని జోడించి మిమ్మల్ని గౌరవించే ప్రయత్నం నేను చేస్తున్నా. మనసులో మీ మీద నాకు బోల్డంత కోపం, చిరాకు, ద్వేషం, అసహ్యం అన్నీ ఉన్నాయి. కానీ మా దేవుడు చెప్పిన మాటకు లోబడి క్రైస్తవునిగా, సేవకునిగా, సంస్కారవంతంగా, ప్రేమపూర్వకమైన మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. బైబిల్ బూతు పుస్తకమా? ఆ మాట చెప్పటానికి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు సార్? ఒక్కసారి మీరు జ్ఞానముతో, పూర్తి వివేచనతో, తెలివితో మీరు మాట్లాడుతున్నారా? విచక్షణ, విఘ్నత కోల్పోయి మీరు మాట్లాడుతున్నారా? అసలు మీరు భారతదేశంలో ఉన్న వ్యక్తేనా? భారతదేశంలో పుట్టిన వ్యక్తేనా? మీరు మీ దేవుడు మీకు నేర్పించిన సంస్కారం అదేనా? మీ దేవుడు మీకు నేర్పించింది ఇదేనా? ఇతర మతాల దేవుళ్ళని దూషించమని చెప్పాడా? ఇతర మత గ్రంథాలని నిందించమని, దూషించమని చెప్పాడా? అంటే మీ గ్రంథమే మంచిది, మిగతా గ్రంథాలన్నీ భూత పుస్తకాలు అని మీ దేవుడు మీకు కలలో కానీ దర్శన రూపంగా కానీ మాట్లాడి మీకు ఏమైనా చెప్పాడా? దేవుడు అనేవాడు అలా చెప్పడు. నాకు తెలిసినంత వరకు దేవుడు అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే మీరు చెప్పినా నేను చెప్పినా ఒకటే సిద్ధాంతం, దేవుడు ఒక్కడే, ఈ విశ్వమంతా కూడా ఆ ఒక్క దేవుడి ద్వారా కలుగు చేయబడింది. సర్వమానవాళి అని పిలువబడే మనుషులందరినీ కూడా పుట్టించిన, తయారు చేసిన దేవుడు ఒక్కడే. దేశాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, వస్త్రధారణ వేరైనా, ట్రెడిషన్ వేరైనా, రంగులు వేరైనా, ఎత్తు తగ్గులు వేరైనా, దేవుడు ఒక్కడే. మనుషుల్ని కలుగు చేసిన వాడు ఒక్కడే. అయితే మనుషులు మతాల్ని, కులాల్ని పుట్టించుకున్నారు. పోని మీ మతం మీది, నా మతం మాది, మీ అభిప్రాయం మీది, మా అభిప్రాయం మాది, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ గ్రంథాలు వేరు, మా గ్రంథాలు వేరు. మీ గ్రంథాన్ని మీరు పొగిడితే మాకే అభ్యంతరం, బాధ లేదు. మీరెందుకు మా గ్రంథం మీద పడి ఏడుస్తున్నారు? ఎందుకు మేము నమ్మినటువంటి సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని బూతు పుస్తకం అని మీ నోటితో మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక పంతులు గారుగా ఉన్నారు, హైందవులకి పెద్దగా ఉంటున్నారు. మీరు మీ దేవుణ్ణి ప్రకటించుకోవడానికి దేశం మొత్తం తిరుగుతున్న మీరు, మీ వయసుకు ఉన్నటువంటి విలువ లేకుండా, మీ వయసుకు తగిన మాట మాట్లాడకుండా ఆ ఇంటర్వ్యూలో ఏ ధైర్యంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, మా బైబిల్ మాకు ఎంత పరిశుద్ధమైంది,
అంత పరిశుద్ధ గ్రంథాన్ని బూతు పుస్తకం అని మీరు మాట్లాడడానికి గల కారణం ఏంటి? నాకు మీరు సమాధానం చెప్పాలి. ఏవో పనికి మాలిన 26 పాయింట్ల, ఎన్ని పాయింట్లవి, ఆ 26 పాయింట్లని పేపర్లో ప్రింట్ చేసుకొని ముద్రించుకొని అప్పుడే కొత్తగా రక్షింపబడిన క్రైస్తవులకు ఫోన్లు చేసి మాట్లాడడం మీకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇంటర్వ్యూస్ లో కూర్చొని యాంకర్ ముందు కూర్చొని ఏదో మీరు ఒక పెద్ద హీరోలాగా పోజ్ కొట్టేసుకుంటూ అక్కడ 2-3 క్రైస్తవుల ఫోన్ నంబర్లు పెట్టేసుకుని వాళ్ళకు ఫోన్ చేసి ఆ ప్రశ్నలేవో అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మిడిమిడి జ్ఞానం ఉన్న క్రైస్తవులతో మాట్లాడడం గొప్ప కాదు. రాధా మనోహర్ దాస్ గారు, మీరు మాట్లాడాలి. మీకు 26 కాదు, 1026 ప్రశ్నలున్నా సరే క్రైస్తవులను అడగండి, సేవకులను అడగండి. క్రైస్తవులు ఉద్యోగాల్లో, వ్యాపారంలో బిజీగా ఉంటారు. వాళ్ళు బైబిల్ని కొంత మాత్రమే చదువుతారు. మేము సేవకులం, మేము ప్రపంచమంతటా సువార్త విస్తరింప చేయటానికి తిరిగే వాళ్ళం. బైబిల్ జ్ఞానం మా దగ్గర ఉంటుంది సార్. బైబిల్ మేము చదువుతాం సార్. మేము మంచి దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళం సార్. మీరు అడగాల్సింది మా లాంటి వాళ్ళని. నా నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. రాధా మనోహర్ దాస్ కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయనని ఇష్టపడే మనుషులు ఎవరైనా కానీ నా నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీకే కనుక ధైర్యం ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. మా ప్రార్థన వారియర్స్ దగ్గర, మా ప్రార్థన బృందం వారి దగ్గర ఈ నంబర్ ఉంటుంది. రాధా మనోహర్ దాస్ గారు స్వయంగా ఫోన్ చేస్తే అభినయ్ దర్శన్కి ఇవ్వమంటే వాళ్ళు కనెక్ట్ చేస్తారు నాకు కాల్. వెంటనే మీ 26 కాదు, 1026 ప్రశ్నలతో రండి. నేను మీకు ఆలోచించకుండా టకా 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 అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను అడగండి, నా నంబర్ చెప్తాను. వీలైతే నోట్ చేసుకుని ఎవరైనా హైందవులు రాధా మనోహర్ దాస్ గారి అభిమానులుంటే నంబర్ నోట్ చేసుకుని ఆయనకు అందజేయండి. నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, అక్కడి నుంచి లైవ్ లో నాకు ఫోన్ చేయండి. నేనేమి ఇబ్బంది పడను, నేను మాట్లాడతాను. లేదా వ్యక్తిగతంగా పర్సనల్ గా నాతో మాట్లాడండి, నేను మాట్లాడతాను. లేదా మీరు కూర్చునే ఇంటర్వ్యూలో నన్ను ఆహ్వానించండి, నేను వస్తాను. లైవ్ లోనే మీరు ఇంటర్వ్యూలో నన్ను ప్రశ్నించండి. ఆ ప్రశ్నలన్నీ కాగితం పట్టుకుని తిరుగుతున్న ఆ ప్రశ్నలన్నీ నా ముందు ఉంచండి. నేను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. మరి కొన్ని ప్రశ్నలు నేను కూడా మిమ్మల్ని అడుగుతాను. మరి మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పినప్పుడు మాకున్న ప్రశ్నలకు కూడా సమాధానం మీరు చెప్పాలి కదా. మీకు మేము ఎలాగైతే సమాధానం ఇస్తాను, మాకు కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నేను అడుగుతాను. ఆ ఇంటర్వ్యూకి వీలైతే నన్ను పిలవండి. ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్లు చేసి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం మానుకోండి సార్. మీ వయస్సుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి. రాధా మనోహర్ దాస్ గారు, మీ డ్రెస్ వేసుకుంటున్నారు, ఒక యూనిఫామ్ ఫాలో అవుతున్నారు, మీరు కాషాయ వస్త్రాలను వేసుకుని తిరుగుతున్నారు. ఆ వస్త్రానికన్నా గౌరవం ఇవ్వండి సార్. మీ దేవుడు ఒకరు ఉన్నారు, ఆ దేవునికైనా గౌరవం ఇవ్వండి సార్. ఎందుకు ఇలా ఇతర మత గ్రంథాలని దూషిస్తూ వంకర బుద్ధితో తప్పుదోవ పట్టిస్తారు మనుషులందరినీ? ఏదైనా మన నోటి నుంచి ఒక మాట వ్యతిరేక భావంతో మాట్లాడితే దానికి వివరణించుకునే జ్ఞానం ఉంటే ఇవ్వాలి, మాట్లాడాలి. నోరుంది కదా, మైక్ ఉంది కదా, ఇంటర్వ్యూ చేయటానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వినేవాళ్ళు ఉన్నారు కదని మాట్లాడితే నాలాగా అడిగే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, నిలదీసే వాళ్ళు, క్షమాపణ కోరే వాళ్ళు కూడా వస్తారు. జాగ్రత్తగా ఉండండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు ఒక మహానుభావుడు ఒక మాట చెప్పారు. ఎవరు తెలుసా? జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు వేదిక మీద. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహముల వంటి వాళ్ళు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి అన్నారు. అర్థమైందా? క్రైస్తవులు నిద్రిస్తున్న సింహముల వంటి వాళ్ళు, వాళ్ళని గోకి లేపకండి, నష్టపోతారు అని చెప్పారు. క్రైస్తవులు సింహముల వంటి వాళ్ళం. అయితే మీరు మమ్మల్ని గోకి లేపే ప్రయత్నం చేయకండి. ఎందుకో తెలుసా? మా మానాన మా భక్తి చేసుకుంటూ, మా గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా భావిస్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడిస్తూ,
శత్రువునైనా సరే ప్రేమించే గుణంతో మేము ముందుకెళ్తున్నాం. మా క్రీస్తు యేసు ప్రభువులుగా వారిని మేము వెంబడిస్తున్నాం. మా క్రీస్తు యేసు ప్రభువుల వారిని మేము వెంబడిస్తున్నాం. మా గమ్యం పరలోకం, దాని కొరకు మేము బ్రతుకుతున్నాం. మా లాంటి వాళ్ళని ఏమి చెప్పినా, ఏమి తిట్టినా, బైబిల్ని దూషించినా, యేసు ప్రభుని దూషించినా ఏమనరులే అని మీరు ముందుకెళ్తే కొంతకాలం భరిస్తాం, కొంతకాలం సహిస్తాం, ఇలా ముందుకు వస్తాం. లేదంటే నేను మీ ప్రస్తావనలు ఎప్పటి నుంచో చూస్తున్నా, మీ మాట్లాడే విధానమే సరిగ్గా ఉండదు. మీ మాట్లాడే తీరు, ఆ ప్రాసలేంటో నాకు అర్థం కాదు. ఏదైనా సినిమా దర్శకుల్ని సంప్రదించండి, డైలాగులు రాయటానికి, అది కూడా కామెడీ డైలాగులు రాయడానికి మీకు అవకాశం వస్తుంది. మంచి ప్రాస ఉంది మీ దగ్గర, సినిమాకు పనికి వస్తుంది, భక్తి జీవితంలో పనికి రాదు. నేను కూడా మీకంటే బోల్డ్ అని ప్రాసలు నేను మాట్లాడగలను, రాయగలను. నాకు అవసరం లేదు. నేను భక్తిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడతాను. మీకు లాగా రాధా మనోహర్ దాస్ గారు సంస్కారహీనంగా మాట్లాడే అవసరం, అంత అజ్ఞానం, అంత మూర్ఖత్వం నాకు లేదు. సరే, విషయానికి వస్తాను. మొదటిగా బైబిల్ బూతు పుస్తకం అన్నారు. అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడ మిమ్మల్ని అడిగారు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యమలంతో కాల్చి భుజింపవాలి. హెచ్కేల్ 4.12 మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, no purity, no surety, no reality, no humanity. How stupidity this rascal speaks about spirituality. యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయము 12వ వాక్యం, 4వ అధ్యాయము 12వ వాక్యం. ఇలా చెప్పటం కూడా మీకు చేతకాల. మీరేమంటున్నారు తెలుసా? యెహెజ్కేలు 4.12 4.12 అంటే జ్ఞానం విచక్షణ లేకుండా 4.12 4వ అధ్యాయము 12వ వాక్యం. మీరు బైబిల్ని ధ్యానించి చదివితే మీ మాట, మీ వంకర బుద్ధి సక్రమంగా సరిచేయబడుతుంది. రాధా మనోహర్ దాస్ గారు జాగ్రత్తగా ఉండండి, వాక్యం చెప్పేటప్పుడైనా, వచనాన్ని పలికేటప్పుడైనా. యెహెజ్కేలు అర్థమైందా? యెహెజ్కేలు మీకు నత్తి అనుకుంటా, నాలుక మందం అనుకుంటా. ఆ యెహెజ్కేలు అనే మాట పలకటం రాక హెచ్కేల్ హెచ్కేల్ అన్నారు. హెచ్కేల్ 4.12 హెచ్కేల్ 4.12 ఏంటి హెచ్కేల్? చదువు వచ్చా మీకు? చదువుకున్న వాళ్ళేనా మీరు? మంత్రాలు అవి చెప్తారు కదా. మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ వచనాన్ని చూపించి బూతు పుస్తకంగా నిర్ధారించాలనుకున్న మీరు ఆ గ్రంథాన్ని కరెక్ట్ గా చదవాలి కదా. అది హెచ్కేల్ కాదు బాబు, హెచ్కేల్ కాదు, యెహెజ్కేలు. అర్థమైందా? చదువుకోండి బైబిల్లో. యెహెజ్కేలు 4.12 కాదు, 4వ అధ్యాయము 12వ వచనం లేదా 12వ వాక్యం. నేను చదువుతా, మీరు చదివిందే. నేనేం వక్రీకరించను, లేదున్నట్టుగా చదవను, ఉన్నదున్నట్టుగా చదువుతా. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఇదే కదా మీరు చెప్పారు. మరలా నేను చదువుతా. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఇదే కదా ఉంది. దీంట్లో అంత భూతేముంది? అంత ఘోరం, దారుణం ఏముంది? మీకేం కనిపించింది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథంలో ఒక గ్రంథమైనటువంటి యెహెజ్కేలు గ్రంథంలో, అది కూడా ఒక్క అధ్యాయమైనటువంటి 4వ అధ్యాయంలో, అందులో కూడా బోల్డని వచనాలు ఉంటే ఒక్క వచనం మీరు తీసుకొని ఆ వచనాన్ని చదివి అబ్బబ్బబ్బో నేను చదవలేకపోతున్నానమ్మా ఈ ఘోరాన్ని, మీ యాక్టింగ్ తగలయ్యా. జబర్దస్త్లో ట్రై చేయండి, రాధా మనోహర్ దాస్ గారు మంచి అవకాశాలు ఇస్తారు మీకు.
మీ ప్రాసకి జబర్దస్త్లో కమెడియన్స్ ఉంటారు, కొంతమంది బాగా ప్రాసలు చెప్తుంటారు. నేను అప్పట్లో చూసేవాడిని. ప్రాసలతో కూడిన జోకులు వేస్తుంటారు. మీరు అక్కడైతే కరెక్ట్ గా సెట్ అవుతారు, సూట్ అవుతారని నా అభిప్రాయం. నచ్చితే ప్రయత్నం చేయండి, నచ్చుకుంటే వదిలేసుకోండి, మీ ఇష్టం. అయితే ఈ మాట చదివిన మీరు అబ్బా మీ ఎక్స్ప్రెషన్, మీ యాక్టింగ్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. అక్కడ ఏం పోతుందో అని నేను ఎక్సైటింగ్ గా యాంగ్జైటీగా ఎదురు చూస్తే ఏమీ లేదు, అక్కడ శూన్యం. ఈ మాట ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది అని గ్రహించే విచక్షణ మీకు లేదు అని నాకు తర్వాత అర్థమైంది. మీరు ఇలాంటి వచనాల్ని ఆ పేపర్లో ప్రింట్ చేయించి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు తప్ప ఉపయోగం ఏమీ కూడా లేదు. మీకు ఇక్కడ తప్పు అనిపించిన విషయం ఏంటంటే, యవల అన్నటువంటి పదార్థాన్ని సొద్దలు, జొన్నలు, రాగులు, గోధుమలు ఇలాంటిది యవల అనే ఒక ధాన్యం, అది కూడా ఒక ధాన్యం అన్నమాట. అయితే దేవుడు చెబుతున్నాడు ఎవరితో? యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తతో. దేవుడు ఏమన్నాడంటే, యవల అప్పములంటే రొట్టెలు, యవల రొట్టెల్ని నువ్వు ఎక్కడ చేసుకుంటావంటే బాబు, స్టవ్ మీద, పొయ్యి మీద, ఎలక్ట్రిక్ స్టవ్ మీద కాదు, మనుషుల మలముతో కాల్చి చేసుకో అన్నాడు. మనుషుల పెంటతో, మనుషుల షిట్తో చేసుకున్న రొట్టెల్ని నువ్వు తినాలి అని చెప్పాడు. మీకు దీనికంటే ముందుగా కాస్త క్లుప్త వివరణ ఇస్తా. అసలు ఇది ఏం జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు చెప్పాడు. అయితే ఈ మాట బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు, బానిసత్వంలోనికి తీసుకున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని 10 సంవత్సరాలు వారిని 3 పార్ట్స్ గా, 3 దఫాలుగా వారిని బంధించి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళి పరిపాలించడం మొదలు పెట్టాడు. 10 సంవత్సరాలు 3 దఫాలుగా, ఒక దఫాలో కొందరిని, ఒక దఫాలో కొందరిని, మరొక దఫాలో కొందరిని తీసుకొని వెళ్ళి 10 సంవత్సరాలు వారిని బానిసత్వంలో పెట్టుకొని వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయి, వారిని తీసుకొని వెళ్ళిపోయి వారి దేశంలో పెట్టేసుకున్నాడు. అక్కడ ఆ సందర్భం ఎప్పుడు జరిగింది అంటే, క్రీస్తు పూర్వం 597 నుంచి 587 సంవత్సరాల కాలంలో జరిగింది. క్రీస్తు పూర్వము 597 నుంచి 587 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సందర్భం అంతా కూడా 10 సంవత్సరాలు ఆయన ద్వారా కొనిపోబడినటువంటి ఇశ్రాయేలీలు, యెరూషలేము వారు 10 సంవత్సరాలు. అయితే ఈ కొనుపోబడినటువంటి ప్రజల్లో యెహెజ్కేలు కూడా ఉన్నాడు. అయితే దేవుడు దర్శన రీతిగా యెహెజ్కేలు 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా అక్కడ ఒక మాట రాయబడింది. దర్శన రీతిగా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు యెహెజ్కేలుతో. దేవుడు దర్శన రూపముగా మాట్లాడడం మొదలు పెట్టాడు. నేరుగా కాదు, దర్శన రూపంగా. అంటే కళ లాంటిది. కళ వేరు, దర్శనం వేరు. దర్శన రీతిగా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అయితే ఈ 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఆ వివరణ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల మీద చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు దేవుడు చేసిన మేళ్ళని మరిచిపోయి దేవుణ్ణి దూషిస్తూ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, దేవుని కోపాన్ని గురి చేస్తూ, దేవునికి బాధను తెప్పిస్తూ, దేవునికి కన్నీళ్లు తెప్పిస్తూ, దేవుణ్ణి మరచి విచ్చలవిడిగా అక్రమంగా దుర్నీతి చేత బ్రతుకుతున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులందరినీ ఉద్దేశించి దేవుడు ఈ యెహెజ్కేలుతో క్లారిటీగా వివరిస్తూ కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. బాబు, నా ప్రజలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు నా మాట ఖాతరు చేయట్లేదు, కాబట్టి వాళ్ళని నాశనం చేస్తున్నాను.
అని దేవుడు ఇజ్రాయేలీయులను గూర్చినటువంటి కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ యెహెజ్కేలుతో దర్శన రీతిగా మాట్లాడడం జరిగింది. మొదటి 3 అధ్యాయాల్లో కూడా ఇదే వివరణ ఉంటది. యెహెజ్కేలుతో దేవుడు దర్శన రూపంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. అయితే అదే దేవుడు అదే దర్శనంలో అదే యెహెజ్కేలుతో 4వ అధ్యాయంలో కూడా కొనసాగింపుగా 4వ అధ్యాయంలో కూడా అవే విషయాల్ని వివరిస్తూ వస్తున్నాడు. ఇజ్రాయేలు యెరూషలేము వారు ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళబోతున్నారో దేవుడు కంటికి కట్టినట్టుగా కనుల ముందర చూపించటానికి వారు ఎదుర్కోబోయేటువంటి శ్రమలను గురించి యెహెజ్కేలుతో మాట్లాడుతూ, వాటిని నువ్వు చూడు, వాటిని నువ్వు అనుభవించు, తర్వాత నీ ఇజ్రాయేలీలు కూడా అనుభవిస్తారు. నువ్వు ఏ రీతిగా అయితే నేను నీకు చూపిస్తానో, ఏ రీతిగా అయితే ఏ క్రమంలో అయితే నిన్ను తీసుకెళ్తానో, ఇలాంటి క్లిష్టమైన కఠినమైన పరిస్థితులు గుండా ఇజ్రాయేలీలను కూడా నడిపిస్తాను అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడి ఈ 4వ అధ్యాయంలో దేవుడు ఈ మాటను చెప్పాడు. ఏం మాట? ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యుల మలముతో కాల్చి భుజింపవలెను అని చెప్పాడు. అప్పుడు యెహెజ్కేలు కూడా ఏమన్నాడు తెలుసా? ఈ రాధా మనోహర్ దాస్ గారు ఆ వచనాన్ని చెప్పేసి కాగితాన్ని మడిచి జోబిలో పెట్టేసుకొని ఇది బూతు పుస్తకమా కాదా అంటారు. నేనేమంటానంటే, రాధా మనోహర్ దాస్ గారు, మీకు బుర్రుందా లేదా, బుర్రలో గుజ్జుందా లేదా, మీకు జ్ఞానం ఉందా లేదా, రాధా మనోహర్ దాస్ గారు అని నేను మిమ్మల్ని గౌరవిస్తూ ప్రశ్నిస్తున్నా. ఏ గ్రంథాన్ని చదివినా, ఏ న్యూస్ పేపర్ చదివినా, ఏ నవల చదివినా, ఏ మ్యాగజైన్ చదివినా ఎలా చదవాలి మీకు తెలుసా? మీ గ్రంథాన్ని, మీ భగవద్గీతని, మీ రామాయణాన్ని, మీ హైందవ ఇతర గ్రంథాలని ఇలాగే చదువుతారా? ఒక్క మాట చదివేసి దాన్ని డిసైడ్ చేస్తారా? హౌ కెన్ యు డిసైడ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్? ఒక పుస్తకాన్ని, ఒక పుస్తకంలో ఉన్న విషయాన్ని కనుగొనకుండా ఒక్క లైన్ ని చదివేసి, అరే ఈ పుస్తకం మంచిదిరా, ఈ పుస్తకం చెడ్డదిరా అని డిసైడ్ చేయగలమా? మీరు బైబిల్ని బూతు పుస్తకం అనటానికి ఒక్క మాటని పట్టుకొని అనకూడదు. నేను చెప్తాను బైబిల్ ఎలా చదవాలో, వినండి. మీకు తెలియకపోతే వినండి, నేను చెప్తాను మాటను వినండి. ఆ 4వ అధ్యాయం 12వ వచనం చదివారు కదా మీరు. మీకు అర్థం కావాల్సిందంటే, అచ్చి ఏంట్రా మనుషుల పెంటతో దేవుడు కాల్చుకొని రొట్టెలు చేసుకుని తినమన్నాడే, వీళ్ళ దేవుడు ఏంటి ఇలా చెప్పాడే అని మీకు అనిపించిందా? అప్పుడు మీరు ఏం చేయాలంటే, దానికి పైన ఉన్నటువంటి 5 వచనాలు, దానికి కింద ఉన్నటువంటి 5 వచనాలు, మొత్తంగా 11 వచనాలు చదివేస్తే మీకు వివరణ అర్థమవుతుంది. అసలు అది ఏ సందర్భంలో, ఎవరి కోసం, ఏ భావనతో దేవుడు చెప్పాడో మీకు అర్థమవుతుంది. అలా మీరు చదవరు, నాకు తెలిసి మీరు చదువుంటారులే, కానీ చదవని క్రైస్తవులని, బైబిల్ జ్ఞానం లేని క్రైస్తవులని డిస్టర్బ్ చేసి, కన్ఫ్యూజ్ చేసి, మీరేదో పెద్ద హీరోగా పోజ్ కొట్టడానికి మీరు ఆ ఒక వచనం చెప్పేసి మీరు వెళ్ళిపోతారు. ఫోన్ చేసి మీ దేవుడు ఇలా చెప్పాడమ్మా అంటే ఒక ఆవిడంటది, చీ మా దేవుడు మరీ ఇల్లంత గలీజ్గా చెప్పాడా అని. ఎందుకు చీ అన్నటువంటి క్రైస్తవులకి బైబిల్ చదవరు. వాళ్ళు చదివి చస్తే మీలాంటి వాళ్ళకి ఇలా మాట్లాడే అవకాశం ఉండదు కదా. వాళ్ళు చదివి చావరు. మీరు చెప్పిన ఆ మాటలో ఉన్నటువంటి మనుషుల మలముతో, మనుషుల పెంటతో రొట్టెని కాల్చుకొని తినమనే మాట విని అసహ్యం చేసుకుని దేవుడు మంచోడు కాదని డిసైడ్ అవుతారు మీరు చెప్పిన మాటకే. అయితే నేనంటుంది ఏంటి, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా క్రైస్తవులారా ఇలాంటి ఒక వచనాన్ని చెబితే మీరేం చేయాలో తెలుసా? ఆ వచనానికి పైన ఒక 5 వచనాలు, ఆ వచనానికి కింద ఒక 5 వచనాలు, వీలైతే ఆ ముందు అధ్యాయము, ఆ వచనం ఉన్నటువంటి అధ్యాయానికి తర్వాత అధ్యాయము, వచనం ఉన్నటువంటి అధ్యాయం, మొత్తం 3 అధ్యాయాలు మీరు చదివితే ఆ మాట
దేవుడు చెడుద్దేశంతో చెప్పాడా, ఎవరినైనా శిక్షించడానికి చెప్పాడా, ఎవరినైనా బుద్ధి చెప్పటానికి చెప్పాడా, ఎవరినైనా ఆయన వైపు మరలించుకోవటానికి చెప్పాడా, మీకు సత్యం అర్థమవుతుంది. క్రైస్తవులు కూడా ఇలాగే తయారైపోతున్నారు. వాళ్ళెవరో రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వచనాలు కొన్ని పట్టుకొని రాగానే మీరు కూడా ఆయనకి తలూపేస్తున్నారు. తప్పు కదా. ఆ వచనాన్ని చదివి వినిపించినప్పుడు ఏం చేయాలి? రాధా మనోహర్ దాస్ గారు, సార్ మీరు అన్నది కరెక్టే, ఇక్కడ మీరు అన్న మాట ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీరు నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి. దాని ముందు అధ్యాయము, దాని తర్వాత అధ్యాయము, మీరు చెప్పిన వచనం ఉన్న అధ్యాయము 3 అధ్యాయాలు నేను చదివి ఒక్క అరగంటలో మీకు తిరిగి నేను ఫోన్ చేసి ఎందుకు దేవుడు చెప్పించాడా, ఏ ఉద్దేశంతో, చెడుద్దేశమా, మంచి ఉద్దేశమా, దుర్బుద్ధితోనా, స్వబుద్ధితోనా, ఏ ఉద్దేశంతో చెప్పాడు అన్న విషయాన్ని మీ ముందుకు నేను మరలా తీసుకొని వస్తాను. నాకు ఒక అరగంట టైం ఇవ్వండి సార్ అని చెప్పాల్సింది పోనిచ్చి ఆ వచనాన్ని వినేసి మీరు కూడా డిసైడ్ అయిపోతే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ క్రైస్తవులారా బైబిల్ చదవటం ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్రైస్తవేతరులకి సమాధానం చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఆ వచనాన్ని చెప్పిన తర్వాత రాధా మనోహర్ దాస్ గారు ఏమంటున్నారంటే, ఆ రోజుల్లో ఆవులు లేవమ్మా, గేదెలు లేవమ్మా. ఒకవేళ అవే కనుకుంటే పిడకలు కాల్చుకుని అప్పట్లో పొయ్యిలో పెట్టి పిడకల్ని కాల్చుకుని రొట్టెలు దోశలు వేసుకుని తినేవాళ్ళు మన వాళ్ళు కూడా. మరేం చేద్దాం, వాళ్ళ కర్మ. ఆ రోజుల్లో ఆవులు లేవు, అందుకే మనుషుల చిచిచి నేను చెప్పలేనులే, మనుషుల దాంతో కాల్చుకుని తినమన్నాడమ్మా అని అంటున్నారు. రాధా మనోహర్ దాస్ గారు, ఆవులు లేవా, గేదెలు లేవా, సరే ఆ వచనానికి కిందికి అట్లాగే చదువుకుంటూ వెళ్తా, మీకు బుద్ధి వస్తుందేమో, మీకు జ్ఞానం కలుగుతుందేమో, ఆత్మీయ నేత్రములు తెరవబడతాయేమో అని ఒక మంచి ఆలోచనతో నేను కిందికి కొనసాగింపుగా, ఎక్కువ కాదు, ఒక 3 వచనాలు చదువుతా. 12లో ఏముంది? యవల అప్పములని మనుషుల మలముతో కాల్చుకొని తినవాలని ఉంది కదా. 13 చదువుతున్నా. నేను వారిని తోలివేయ జనములలో ఇజ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారము భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చాను. అర్థమైంది కదా. ఇజ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారము, అది అపవిత్రమని దేవుడే తెలియపరుస్తున్నాడు. కానీ ఇజ్రాయేలీయుల మీద కోపంతో రగిలిపోతున్న దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పి మందలించి దేవుని వైపునకు మరలించుకోవటానికి, ఇదంతా ప్రేమ సార్, ఇది ప్రేమ. కన్న బిడ్డలు తప్పు చేస్తే ఎలాగైతే వాళ్ళని కొట్టి తిట్టి ఇంట్లోంచి గెంటేసి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చేసి మరలా కౌగిటికి తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల్ని చేర్చుకుంటారో దేవుడు కూడా అంతే. మనమందరం దేవుని బిడ్డలో తప్పు చేస్తే దేవుడు కొన్ని శిక్షకు అప్పచెప్తాడు. ఆ శిక్షలో నుంచి వారిని బుద్ధి తెప్పిస్తాడు, వారిలో పశ్చాత్తాపం పుట్టిస్తాడు. వారి నోటి నుంచి ప్రభువా నన్ను క్షమించవా అని పలికిస్తాడు. అప్పుడు దేవుడు క్షమించి వారిని మరలా ఆయన కాపుదలగా ఉండి ముందుకు నడిపిస్తాడు. 13వ వచనంలో ఏమనుందంటే, నేను వారిని తోలువేయు జనములలో ఇజ్రాయేలీయులు ఈ ప్రకారం, ఏ ప్రకారం? 12వ వచనంలో ఉన్నటువంటి ప్రకారం. ఏముంది 12వ వచనంలో? మనుషుల మలముతో యవల అప్పములు చేసుకోమని ఉంది 12వ వచనంలో. దేవుడు 13వ వచనంలో చెప్తున్న యెహెజ్కేలుతో ఆ పైన చెప్పినటువంటి అపవిత్రమైనటువంటి ప్రకారం ఇజ్రాయేలీయులని నేను అపవిత్రమైన ఆహారము భుజింతురని యెహోవా నాకు సెలవిస్తున్నాడు. అర్థమైంది కదా. వారిని శిక్షించటానికి దేవుడు ఈయనని ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. నువ్వు చెయ్యి, ఇదే వాళ్ళు చేయబోతారు రేపటి రోజున. నువ్వు చూడు, ఇదే వాళ్ళు అనుభవించుతారు రేపటి రోజున. ఇజ్రాయేలీయులు, యెరూషలేము వారందరూ కూడా ఈ కష్టతరమైనటువంటి, క్లిష్టతరమైనటువంటి కఠిన పరిస్థితుల్లో నుంచి ఈ అపవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించాల్సి వస్తుంది. యెహెజ్కేలు, ఇది నువ్వు చెయ్యి అని యెహెజ్కేలుని చూపిస్తున్నాడు. ఫస్ట్ యెహెజ్కేలుకి నేర్పిస్తున్నాడు. ఫస్ట్ ఇది, ఈ పరిస్థితిని వాళ్ళు చూస్తారని. నెక్స్ట్ 14వ వచనాన్ని చదువుతాను. అందుకు యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు దేవుడితో. ఏమన్నా తెలుసా?
యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు దేవుడితో, అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే. యెహెజ్కేలు అంటున్నాడు, అయ్యో దేవా ప్రభువా యెహోవా, నేనెన్నడూ అపవిత్రత నొందిన వాడును కానే. బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడును కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా. ఈయన అంటున్నాడు, ప్రభువా దయచేసి ఈ మనుషుల మలముని కాల్చుకొని, మనుషుల మలముతో కాల్చివేయబడిన రొట్టెల్ని నేను తినటానికి కష్టమయ్యా. నేను ఎప్పుడు చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా నేను అలాంటి పని చేయలేదు. చచ్చిపోయిన జంతువులనైనా కూడా నేను తినలేదు. చాలా నిషిద్ధమైన బ్రతుకు బ్రతికిన వాడిని కదా ప్రభువా, నీకు తెలుసు కదా నేను ఎంత శుద్ధంగా బ్రతికానో నీకు తెలుసు కదా అని యెహెజ్కేలు రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి, బతిమాలుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? రాధవ మనోహర్ దాస్ గారు 15వ వచనంలో ఆయన అంటున్నాడు యెహెజ్కేలుతో, చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీ భోజనము సిద్ధపరచుకొని సెలవిచ్చెను. అర్థమైందా? యెహెజ్కేలు మనుషుల మలముతో రొట్టెల్ని కాల్చుకోవడానికి ఇబ్బంది పడి దుఃఖపడి, అయ్యో ప్రభువా నేను నిషిద్ధమైన వాడని, ఇలాంటి అపవిత్రమైన ఆహారం నేను తినలేనయ్యా అని బతిమాలాడుకుంటే దేవుడు విని ఆల్టర్నేట్ గా ఏమన్నంటే గోమలము చేత. అది మీరేమన్నారు? ఆ రోజు గోవులు లేవు, ఆ రోజు గేదెలు లేవు, ఆ రోజు మేకలు లేవు అని అన్నారే, మరి తప్పు కదా. మరి మీరు చెప్పిన 12వ వచనాన్ని దాటి 2 వచనాలు దాటగా 15వ వచనంలోనే స్పష్టంగా ఉంది, మనుషుల మలమునకు మారుగా. అంటే మనుషుల మలం వద్దులే బాబు, నువ్వు బాధపడుతున్నావు కదా, సరే వద్దులే. నువ్వు అపవిత్రం అంటున్నావు కదా, సరే వద్దులే. అంత కఠినత్వాన్ని నేను ఎదుర్కోలేనంటున్నావు కదా, నో ప్రాబ్లం. మనుషుల మలమొద్దు, దానికి మారుగా గోమలముతో అవల రొట్టెలను కాల్చుకో. మరి ఆవులు లేవని మీరు ఎలా అన్నారు? ఆవులు లేవు కాబట్టి, పేడ లేదు కాబట్టి మనుషుల పెంటతో కాల్చుకోమన్నారు రొట్టెలను ఎందుకు అన్నారు మీరు? సో దీనిని బట్టి క్రైస్తవులారా, హైందవ సహోదరి సహోదరులారా, రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని చెడుగా వక్రీకరించటానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు తప్ప మీ మత గ్రంథాన్ని ఆయన గొప్పగా చాటించుకునే పనిలో ఆయన లేడు. ఒక వచనం దాటితే 3వ వచనంలో స్పష్టమైన వివరణ దేవుడు ఇచ్చాడు. మనుషుల మలముకు మారుగా నేను నీకు గోమలముతో కాల్చుకోమని చెప్తున్నాను, నువ్వు గోమలముతో అవల అప్పములు చేసుకుని తినమని చెప్తున్నాడు అని స్పష్టంగా ఉంది కదా. గోమలం అంటే ఏంటి? పేడ. పేడతో ఎలా కాలుస్తారు? పిడకలు చేస్తారు. ఫస్ట్ పిడకల్ని పొయ్యిలో పెట్టి తగలబెడితే మంట వస్తుంది, మంట దాని మీద కాల్చుకొని తినమన్నాడు. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ కర్రలు కూడా దొరకనటువంటి కఠినమైన స్థితిలో బానిసత్వంలో ఉన్నారో, కర్రలు దొరకవు, పుల్లలు దొరకవు, మంట పెట్టుకోవడానికి మండించుకోవడానికి ఏ అవకాశం లేకుండా దేవుడు చేశాడు. ఇక వాళ్ళకి ఏ అవకాశం లేదు. అందుకు దేవుడు ఆవు యొక్క పేడతో పిడకలు చేసుకుని దాన్ని మండించి ఆ మంటను కాల్చి ఆ మంట మీద పెన్నం ఒకటి పెట్టి ఆ అప్పములను చేసుకుని తినమన్నాడు. అర్థమైందా? దీన్ని ఎందుకు చేశాడు అర్థమైందా? ఇజ్రాయేలుని శిక్షించి బుద్ధి చెప్పి దేవుని వైపు మరలించుకోవటానికి యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు. ఈ ఒక్క మాటను బట్టి మీరు బైబిల్ బూతు పుస్తకం అంటారా? తప్పు కదా అది. మరలా చెప్తున్నాను, రాధా మనోహర్ దాస్ గారు, బైబిల్ బూతు పుస్తకం కాదు. చరిత్రలో బైబిల్ ముద్రించబడినటువంటి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బైబిల్ బూతు పుస్తకమే అయితే కనుక ఒక్కడైనా బైబిల్ పట్టుకొని
బూతులు నేర్చుకున్నా అన్నట్టు చరిత్రలో ఎక్కడన్నా మీరు చూపిస్తారా? బైబిల్ పట్టుకొని ఒక్కడి బ్రతుకైనా నాశనం అయిపోయినట్టు నాకు చూపిస్తారా? బైబిల్ పట్టుకొని ఒక్కడైనా జీవితాన్ని పోగొట్టుకున్నాడు అన్నట్టుగా ఒక్కడైనా చూపిస్తారా? బైబిల్ చదివి మా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందని సాక్ష్యం ఇవ్వగలిగిన ఒక్కరిని చూపిస్తారా? బైబిల్ పట్టుకున్న తర్వాత నేను వ్యభిచారం నేర్చుకున్నాను అని చెప్పగలిగిన ఒక్కరిని చూపిస్తారా? బైబిల్ చదివిన తర్వాత నా బ్రతుకు రోడ్డు మీద పడిపోయిందన్న వాడిని ఒకరిని చూపిస్తారా? బైబిల్ పట్టుకున్న తర్వాత నేను సినిమా పిచ్చోడిగా మారినానన్న వాడిని ఒకరిని చూపించగలరా? బైబిల్ పట్టుకున్న తర్వాత నేను జూదగాన్నయ్యానన్నట్టు వాడిని ఒక్కరిని చూపించగలరా? బైబిల్ చదివిన తర్వాత నేను వ్యభిచారినయ్యానన్న ఒకరిని చూపించగలరా? బైబిల్ చదివాక నేను తాగుబోతున్నైపోయానని చెప్పిన వాడిని ఒకరిని చూపించగలరా? బైబిల్ చదివాక నేను డ్రగ్ అడిక్ట్ అయ్యానని చెప్పగలిగిన వాడిని ఒకరిని చూపించగలరా? ఆధారం లేని నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడేది రాధా మనోహర్ దాస్ అయినా, కరుణాకర్ సుగుణ అయినా, లలిత్ కుమార్ అయినా, హమారా ప్రసాద్ అయినా, ఇంకెవరైనా ఒక్క వచనాన్ని పట్టుకొని మాట్లాడకండి. ఆ వచనానికి పైన ఒక 5 కింద ఒక 5, ఆ అధ్యాయానికి ముందు అధ్యాయం తర్వాత అధ్యాయాన్ని మీరు చదవగలిగితే చదివి అప్పుడు బైబిల్ని చెడుగా ముద్రీకరించే ప్రయత్నం చేయండి. బైబిల్ని చిత్రీకరించే ప్రయత్నం చేయండి సార్. ఒక అక్షరాన్ని ఒక లైన్ ని పట్టుకొని మాట్లాడడం అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు, అది సక్రమమైన పద్ధతి కాదు. నేను గట్టిగా సూటిగా నేను ప్రశ్నిస్తున్న రాధా మనోహర్ దాస్ గారు, మరొకసారి మీ నోటి నుంచి బైబిల్ బూతు పుస్తకం అన్నట్టు మేము విన్నామా? ఈసారి ఊరుకుండేది లేదు. ప్రశ్నిస్తున్నంట మేము కూడా. మేము ఏ రోజైనా మీ రామాయణాన్ని, మీ మత గ్రంథాలని, మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి భగవద్గీతని, మీ హైందవ శ్లోకాలని కానీ, మీ దేవుళ్ళని కానీ మేము కించపరిచి మాట్లాడినట్టు ఎక్కడ చూసారా? అది మా సంస్కారం సార్. మీ గ్రంథాలని మేము ద్వేషించము, బూతు పుస్తకం అని మేము మాట్లాడము. ఎవరి గ్రంథాన్ని బూతు పుస్తకం అన్నా తప్పే. విచక్షణ కోల్పోయినటువంటి మీరు సగం పిచ్చోళ్ళుగా మారిపోయారు మీరు. రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవం మీద బురద చల్లే ప్రయత్నంలో మీ దేవుణ్ణి ప్రకటించుకోవాల్సింది మర్చిపోయి, మీ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని వివరించుకోవడం మర్చిపోయి, క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని బూతు పుస్తకం అంటే, ఒకవేళ మేము కూడా మీ భగవద్గీత బూతు పుస్తకం అంటే మీరు బాధపడరా? కానీ మేము అలా అనం సార్. భగవద్గీతని మేము అలా మాట్లాడం. ఎందుకో తెలుసా? లక్షలాది మంది ఆ గ్రంథాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు కాబట్టి మేము అలాంటి మాటలు మాట్లాడం. మేము మీ గ్రంథాన్ని చదవకపోవచ్చు, మా ఇంట్లో పెట్టుకోపోవచ్చు, కానీ మీ గ్రంథాన్ని మేము దూషించము, విమర్శించము, తక్కువ భావనతో మాట్లాడము. అది మా దేవుడి నుంచి మేము నేర్చుకున్న సంస్కారం. రాధా మనోహర్ దాస్ గారు మీకు సంస్కారం, మీకు సంస్కారము, విచక్షణ, విఘ్నత, జ్ఞానము, తెలివి రోజు రోజుకి అడుగారిపోతుంది. జాగ్రత్త. మీరు ప్రశ్నించాలనుకుంటే నాలాంటి సేవకుల్ని ప్రశ్నించండి. నంబర్ చెప్తా, రాసుకోండి. రాధా మనోహర్ దాస్ గారికి తెలియపరచండి. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. 9908896322. ఇది మా ప్రార్థనా బృందం వారి యొక్క నంబర్. ఈ నంబర్కి కాల్ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు చేస్తేనే నాకు ఫోన్ కనెక్ట్ చేస్తారు, నేను మాట్లాడతాను. ఇంటర్వ్యూకి రమ్మంటారా? నేను వస్తా. మరలా చెప్తాను నంబర్ని, 9908896322. నా పేరు అభినయ్ దర్శన్. రాసి పెట్టుకోండి, నంబర్ పనికి వస్తుంది మీకు ఎప్పటికైనా. తెలుగులో కూడా చెప్తాను. 9908896322. ఇది నా నంబర్. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు సగం భక్తున్న క్రైస్తవులకి ఫోన్లు చేసి మీరేదో గెలిచినట్టు ఫీల్ అవ్వద్దండి. నువ్వు సింహం అయితే సింహముతో పోటీపోడు. మీరు రాధా మనోహర్ దాస్ గారు, మీరు జింక అయితే జింకతో పోటీపడి గెలవండి. మీరు పులి అయితే పులితో పోటీపడి గెలవండి.
మీరు మత గురువుగా ఉంటున్నారు, ఒక పంతులుగా ఉంటున్నారు, మత పెద్దగా ఉంటున్నారు. మీరు సేవకులు, క్రైస్తవుల్లో పెద్దలుగా ఉన్నటువంటి సేవకులకు ఫోన్ చేయండి, గౌరవప్రదంగా ఉంటుంది. క్రైస్తవులకు పెద్దలుగా, సేవకులకు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మాకు ఫోన్ చేసి గెలవండి సార్, ఘనంగా ఉంటుంది మీ గెలుపు. పాపం చిన్న చిన్న వాళ్ళకి, అంతంత జ్ఞానం ఉన్న వాళ్ళకి, పాపం ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి ఏదో యేసుప్రభుని నమ్ముకున్నారని పాపం వాళ్ళకి ఫోన్ చేసేసి మీరు గెలిచినట్టు ఫీల్ అయిపోతారే, తప్పు కదా. నువ్వు సింహం అయితే రా, నేను సింహం వంటి వాడిని పోటీపడు. నువ్వు వేటగాడివా, రా ఈ వేటగాడితో పోటీపడు, గెలువు. నీ స్థాయికి సరైన వాడితో పోటీపడి గెలువు, గెలిచినట్టు రుజువు పరుచుకో. చిన్న 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 వాళ్ళతో ఏంటి సార్ మీకు పోటీ? మీరు సింహమై ఉండి కుందేళ్లతో, పిల్లులతో, వాళ్ళతో పోటీ పడి గెలిచినారని ఫీల్ అయిపోతున్నారు. విచక్షణ లేదు మీకు, ఇది కరెక్ట్ కాదు. బైబిల్ బూతు పుస్తకం కాదు. సగౌరవంగా చెప్తున్నాను, మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోండి. కరెక్ట్ గా వారం తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తా, మీ నుంచి నాకు ఫోన్ రాకపోతే. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ నుంచి నేనే మిమ్మల్ని సంప్రదిస్తాను. మీరు పూర్తిగా బైబిల్ ధ్యానించి తప్పులు పట్టుకోండి. ఆలోపు ఆ తప్పులు నేను సమాధానం చెప్పి అవి తప్పులా ఒప్పులా నేను నిరూపిస్తాను. పరిశుద్ధ బైబిల్ అందులో మరొక మాట నేను చదివి వినిపించి ముగించేస్తాను ఈ మాటలు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. రోమన్స్ చాప్టర్ 9 వర్స్ 20. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఈ ఒక్క మాట చాలు మీ నోటికి ప్లాస్టర్ అంటించటానికి. దేవుడు అన్నాడు, అరే బాబు, మిమ్మల్ని చేసిన వాణ్ణి నేను, మీరు మనుషులు, నేను దేవుణ్ణి. ఎందుకు ఇలా చెప్పావు? ఎందుకు ఇలా పుట్టించావు? ఎందుకు ఇండియాలో పుట్టించావు? ఎందుకు నాకు బట్టలేవలా? ఎందుకు నాకు జబ్బిచ్చావు? ఎందుకు నాకు ఆ నష్టం చేకూర్చావు? ఎందుకు నా ఉద్యోగం పీకేశావు? ఎందుకు నాకు అనారోగ్యం ఇచ్చావు? ఎందుకు నాకు సొంతిల్లు లేదే అని చెయ్యబడినది, రూపింపబడినది రూపించిన వానితో, అంటే సృష్టించబడినది సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రశ్నించదగునా? కాదు కదా. ఈ మైకు, అరే నన్నెందుకు రా ఈ షేప్ లో చేసావు నువ్వు అని ఓనర్ని అడగకూడదు, తుంచి ముక్కలు చేసి కాల్ చేస్తాడు. ఒక కుర్చీ ఓనర్ని అడగకూడదు, నన్నెందుకు ఈ షేప్ లో చేసావు, నాకు నచ్చలేదు నా షేపు అంటే ముక్కలు ముక్కలుగా విరగొట్టి పెట్రోల్ వేసి తగలట్టేస్తాడు, తగలడిపోద్ది. మనుషుడు, దేవుడు పుట్టించాడు మనిషిని. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు అందుకు ఎలా చేసావు అని దేవుడిని ప్రశ్నిస్తే మనుషుని యొక్క భాగాలన్నిటి పీకేసి నాశనం చేసి తగలెట్టేస్తాడు దేవుడు. అర్థమైందా? ఎప్పుడు మనుషుడు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, సృష్టించబడినది సృష్టికర్తను ప్రశ్నించకూడదు. ఇది కామన్ సెన్స్, ఇది ఇంకిత జ్ఞానం. మీకు అది ఉంది అని నేను అనుకుంటున్నాను. కొంచెం వాడండి సార్, ఆ కామన్ సెన్స్ కొంచెం వాడండి. ఒకటి చదివేసి, ఒక లైన్ చదివేసి ఆ దేవుణ్ణి నిందించి ప్రయత్నం చేయకండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథమే. ఎవడు కాదన్నా అవునన్నా నువ్వు కాదు, నీకంటే ఒకడు తోపులాంటోడు వచ్చి వాడు చెప్పినా కూడా కుదరదు. ఆధారాలతో రుజువుపరచండి. ధైర్యం ఉంటే డిబేట్లు పెడతారా? పెట్టండి, నేను వస్తా. ఇంటర్వ్యూకి రమ్మంటారా? పిలవండి, నేను వస్తా. ఫోన్ చేస్తారా? చెయ్యండి, నేను మాట్లాడతా. బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి మాలాంటి సేవకులు అందరూ ఉన్నారు భారతదేశంలో, లక్షలాది మంది. మాకు ఫోన్ చేయండి, ఇంటర్వ్యూలో కూర్చొని. క్రైస్తవులు కొంత జ్ఞానం ఉన్న వాళ్ళతో కాదు, మాతో ఢీ పడండి, మాతో ఢీ కొట్టండి, మాతో పోరాడండి, మాతో మాట్లాడండి, మాతో వాదించండి, గెలవండి. మేము ఓడిపోతే అప్పుడు చూద్దాం. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు, 2 చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని గౌరవపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను. నా మాటల్లో ఏదైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినా నన్ను క్షమించండి. మీకంటే వయసులో చిన్నవాణ్ణి. మీ జ్ఞానాన్ని సరిచేసుకొని కళ్ళు తెరుచుకొని ఇప్పటి నుంచైనా
నా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, నా క్రీస్తు యేసు ప్రభువుల వారిని గౌరవప్రదంగా సంబోధిస్తూ మాట్లాడతారని నేను ఆశిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రాధా మనోహర్ దాస్ గారు, మీకోసం మేము ప్రార్థన చేస్తాను. మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.